ఫ్రైడే నైట్ వరకు అయితే మార్కెట్స్ బాగానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ ఒకేష్గా రన్ అయ్యాయి. అండ్ అలాగే మన గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకున్న నిఫ్టీ ఫ్యూచర్స్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే ఒక 11 పాయింట్లు పైన అలా క్లోజ్ అయిందండి. సో అంతవరకు బాగానే ఉన్నది. అయితే శనివారం పొద్దున జరిగిందండి అసలేంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వెనెజువలా తాలూకా ప్రెసిడెంట్ని అండ్ తన భార్యని ఇద్దరిని కిడ్నాప్ చేసుకొని యుఎస్ తీసుకొచ్చారు. సో ఏంటి ఇది వార్ లాగా అవ్వనుందా, పెద్ద యుద్ధం లాగా అవ్వనుందా, గ్లోబల్ మార్కెట్స్ని మన ఇండియన్ మార్కెట్స్ని ఎఫెక్ట్ చేయనుందా, సోమవారం మార్కెట్ ఎలా ఓపెన్ అవ్వచ్చు, అసలు ఆ వార్ తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు ఏంటి అనేది మాట్లాడుకుందామండి. ఓకే కదా, అటు యూఎస్ మార్కెట్స్, ఇటు ఇండియన్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఈ అన్నిటిపైన ఎఫెక్ట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ ఈవెంట్ వల్ల మన ఇండియన్ స్టాక్స్ కొన్ని ఎఫెక్ట్ అవనున్నాయండి. డైరెక్ట్ ఎఫెక్ట్ అవ్వనున్న కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి ఏంటనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే Q3 తాలూకా అప్డేట్స్ వస్తున్నాయి కదా, భయంకరమైన అప్డేట్స్ వస్తున్నాయండి. చాలా చాలా మంచి అప్డేట్స్ వస్తున్నాయి, కొన్ని అయితే షాక్ ఇచ్చేలాగా వస్తున్నాయి అనమాట. సో ఏంటి ఆ నెంబర్స్, ఏంటి ఆ స్టాక్స్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే కదా, సో ఈ వీడియో అయిన తర్వాత రేపటి మార్కెట్కి అండ్ అలాగే ఈ వచ్చే వారం మార్కెట్స్కి మొత్తం రెడీ అయ్యేలా చేసుకుందామండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో మామూలుగా చెప్పేస్తుంటే మీరు పట్టించుకోవట్లేటు ఉంది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. నిజమండి, సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. అలాగే ఆ లైక్ అని అవి చేయడం లేదు. ప్లీజ్, చాలా తక్కువ టైంలో అయిపోయే పని మీకు అదేంది కదా. మీరు చేసే ప్రతి లైక్ అని, సబ్స్క్రిప్షన్ అని మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయండి. సరే, మన భాషలో చెప్పుకుంటే మీ తాలూకా లైక్ అని, షేర్ అని, సబ్స్క్రిప్షన్ అనేది మాకు బూస్ట్, బార్న్విటా, కింగ్ ఫిషర్. ఓకే కదా, సో ప్లీజ్ చేస్తూ ఉండండి. రైట్, ఫస్ట్ అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. యుఎస్ మిలిటరీ ఆపరేషన్ వెనెజువాలా ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. January 3 అండి, అంటే శనివారం పొద్దున ఎర్లీ మార్నింగ్ అమెరికాకి చెందిన మిలిటరీ ఫోర్సెస్ ఈ వెనెజువాలా క్యాపిటల్ అయిన క్యారకస్ ఏదో ఉన్నది దానిపైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, విమానాలతో దాడి చేసింది. ఈ ఆపరేషన్లో వెనెజువాలా తాలూకా ప్రెసిడెంట్ మదురో ఎవరో ఉన్నారు, ఆయన భార్య ఇద్దరిని క్యాప్చర్ చేసి, అంటే కిడ్నాపే అనుకోండి, అలా బంధించి అమెరికాకి తీసుకువెళ్ళిపోయారు. దీనికి యుఎస్ ప్రెసిడెంట్ చెప్తున్న కారణం ఏంటి అంటే డ్రగ్ ట్రాఫికింగ్. వెనెజువాలాలో నార్కో టెర్రరిజం చాలా పెరిగిపోయింది. అక్కడ నుంచి డ్రగ్స్ విచ్చలవిడిగా యూఎస్ఏలోకి వస్తున్నాయి. అండ్ దానికి కారణం అక్కడ ప్రెసిడెంట్ అయిన మధురానే అని చెప్పి చెప్పడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. మీకు బాగా గుర్తుంటే ఇరాక్ని కూడా ఇంచుమించు ఇలాగే అక్కడ నుంచి వెపన్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి, అందుకని చెప్పి మేము దాన్ని ఇన్వైట్ చేస్తున్నామని చెప్పి ఇరాక్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ ఆయిల్ రిజర్వ్స్ని కంట్రోల్ చేయడం జరిగింది. వెనెజువాలా కూడా అంతే అండి, డ్రగ్స్ పేరు చెప్తున్నారు అండ్ మేబీ అక్కడ ఏదో అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆ వెనెజువాలాని, ఆ ప్రెసిడెంట్ని ఎలాగో కిడ్నాప్ చేశారు కదా, అండ్ ఇప్పుడు ఆ వెనెజువాలాని యుఎస్ఏ రన్ చేయబోతుంది అని చెప్పి ట్రంప్ చెప్పేశారు. చూడండి, అమెరికా విల్ రన్ వెనెజువాలా. సో నా ఇప్పటి వరకు అర్థమైంది కదండి. అయితే ఇప్పుడు ఏంటి, ఇది యుద్ధమా నన్ను అడిగితే యుద్ధం అయితే కాదండి. యాజ్ ఆఫ్ నో ఇది యుద్ధం కాదు, ఇది జస్ట్ ఒక వన్ సైడెడ్ ఇన్వేజన్ అనుకోవచ్చు. అదేందా, ఒక బలవంతుడు వెళ్ళి ఒక బలహీనుడు కొడితే ఒక దెబ్బే, అంతే. ఒక బలహీనుడు మళ్ళీ ఏమైనా తిరిగి బలవంతుడు కొడితే అప్పుడు ఇద్దరి మధ్యన గొడవ అవడం లేకపోతే ఏదో జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే వెనెజువాలా తాలూకా డిఫెన్స్ మినిస్టర్ నుంచి కూడా పెద్దగా, అంటే దాన్ని ఏమంటారు, అగ్రెసివ్గా స్టేట్మెంట్స్ ఏం రావట్లేదు. మేము యూఎస్ వెళ్ళి దాడి చేస్తాం అలాగే రావట్లేదండి. అఫ్కోర్స్ ఫారెన్ ఫోర్సెస్ని ఎదుర్కొంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేదా, సో ఇది యుద్ధమా అంటే యాజ్ ఆఫ్ నౌ లేదు, ఫ్యూచర్లో కూడా ఉండకపోవచ్చు. సరే, ఫ్యూచర్ కోసం పక్కన పెట్టేద్దాం. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే యుద్ధం అయితే కాదండి, జస్ట్ వన్ సైడెడ్ ఇన్వేజన్. సరే, వెనెజువాలా కొంచెం బలహీనుడు కాబట్టి యుద్ధం ఏమీ జరగదని మీరు అంటున్నారు. బట్ వెనెజువాలాకి చైనా రష్యా ఒకవేళ సపోర్ట్ చేస్తే అప్పుడు వార్లోకి రావచ్చా అని అడిగితే ఎస్, చైనా అయితే దీనికి ఒక రెస్పాన్స్ ఇచ్చిందండి, స్ట్రాంగ్గా కండెమ్ చేసింది. ఇది వెనెజువాలా సోవర్నిటీకి ఒక భంగం అని చెప్పింది అనమాట. అయితే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే చైనా పెద్దగా ఫీల్ అవ్వదు, ఎందుకంటే అక్కడ ప్రెసిడెంట్తో మంచి రిలేషన్ నాకు ఉన్నది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అంటే నేను అంటుంది ఏంటంటే చైనా ఎకానమిక్గా ఏమైనా కొంచెం సపోర్ట్ చేయొచ్చేమో వెనెజువాలాకి, బట్ డైరెక్ట్ మిలిటరీ వార్ లాగా అయితే చైనా రాదండి. 2, రష్యా కూడా దీన్ని ఒక ఇంటర్నేషనల్ లా వయలేషన్ కింద చెప్పింది. అదే రష్యాకి వెనెజువాలాలో బోలెడు ఆయిల్ ఇంట్రెస్ట్ ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాతో డైరెక్ట్ యుద్ధానికి అయితే దిగే సాహసం చేయకపోవచ్చు. సో కంక్లూడ్ చేయాలి అంటే ఇది ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్. మదురోని రిమూవ్ చేసి యూఎస్కి ఫేవరబుల్గా ఉన్న గవర్నమెంట్ని పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం. సో వార్ అయితే అవ్వదండి. అయితే మార్కెట్స్ పై షార్ట్ టర్మ్ కాకపోయినా లాంగ్ టర్మ్ పై ఎఫెక్ట్ చూపించే ఇంకొక విషయం ఉన్నది, ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ అండి. వెనెజువాలాలో చాలా స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఉన్నాయి. న్యాచురల్ గ్యాస్ ప్రకారం చూసుకుంటే 34th ప్లేస్ గ్లోబల్ పరంగా చూసుకుంటే. ఐరన్ ఓర్ కూడా బాగానే ఉన్నది, కోల్ రిజర్వ్స్ బాగానే ఉన్నది. అండ్ ఇది చూడండి, క్రూడ్ ఆయిల్లో లార్జెస్ట్ రిజర్వ్స్ గ్లోబల్లీ దీని దగ్గర ఉన్నది. అయితే నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే ఈ వెనెజువాలా తాలూకా క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టం, రిఫైన్ చేయడం కూడా కష్టం అనమాట. సో దాని దగ్గర ఉన్న టెక్నాలజీ, దాని దగ్గర ఉన్న డబ్బులతో పెద్దగా చేయలేకపోతుంది. అందుకని యాజ్ ఆఫ్ నో చూసుకుంటే జస్ట్ 1% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ వెనెజువాలా నుంచి వస్తుంది. బట్ యూఎస్ వాళ్ళు ఏంటంటే దాన్ని ఆక్రమించుకొని, లేదంటే కొనుక్కొని ఏదో ఉంటుంది కదా, చేసుకొని దాని తాలూకా టెక్నాలజీ యూస్ చేసుకొని వెనెజువాలా నుంచి ఎక్కువ క్రూడ్ అవుట్పుట్ తెద్దామనే ప్లాన్లో ఉన్నట్టు.
సో ఇప్పుడు చెప్పండి, సప్లై పెరుగుతుంది అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయా తగ్గుతాయా? తగ్గుతాయి, అంతే కదా. అయితే ఇప్పుడు యూఎస్ దీని మీద దాడి చేసింది కాబట్టి అక్కడ గవర్నమెంట్ మారాలి, దాని తర్వాత యూఎస్ వాళ్ళ టీం అక్కడికి వెళ్ళాలి. ఇదంతా చాలా పెద్ద, అంటే ఈ లోపల ఏంటంటే అక్కడ సివిల్ వార్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వెనెజువలా వాళ్ళు యూఎస్ మీద దాడి చేయకపోవచ్చు, బట్ వెనెజువలా లోపల సివిల్ వార్, అంటే జనాల మధ్యలో గొడవలు అవుతూ, అంటే అన్రెస్ట్ అంతా జరిగి అదంతా సర్దుమోయడానికి టైం పట్టొచ్చండి. సో అప్పటి వరకు ప్రొడక్షన్ తీయలేరు, బట్ మెల్లిగా నాకు తెలిసి ఒక 1-2 ఇయర్స్ అలాగా ఆ టైం కల్లా మెల్లిగా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో అప్పుడు క్రూడ్ ఆయిల్ తాలూకు ప్రైసెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ లోపల క్రూడ్ ఆయిల్ ఏమో సెంటిమెంట్స్ మీద కొంచెం పడుతూ ఉండొచ్చేమో కానీ సడన్గా చీప్ అయిపోయే ఛాన్సెస్ అయితే నాకేం కనబట్లేదు. అదేందా లేదండి. సో ఇంతవరకు అంతా బాగానే చెప్పుకున్నాం, బట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ పరంగా ఏంటి? స్టాక్ మార్కెట్స్ పరంగా మాట్లాడాలి అంటే పెద్ద నెగిటివ్ అయితే నాకేం కనిపించట్లేదు. ఎస్, పెద్దగా నెగిటివ్ అయితే ఏం కనిపించట్లేదండి, ఎందుకంటే ఇది పెద్ద వార్ ఏమీ కాదు. అలాగే పోనీ సరే, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మీద ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ కొంచెం ఆ గోల్డ్ పెరగచ్చు, లేదంటే క్రూడ్ ఆయిల్ ఇంకొంచెం పెరగచ్చు. ఈ వార్ తాలూకు ఇంపాక్ట్ ఏదో చాలా షార్ట్ టర్మ్లో ఉండొచ్చు, కానీ మీడియం టర్మ్ పరంగా చూసుకున్నా సరే పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు దీనివల్ల, యాజ్ ఆఫ్ నౌ వచ్చిన అప్డేట్స్ బట్టి చూసుకుంటే అండి. మీరు టచ్లో ఉంటూ ఉండండి, మన టెలిగ్రామ్ ఛానల్లో టచ్లో ఉంటూ ఉండండి, ఇలా వీడియోస్లో టచ్లో ఉంటూ ఉండండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, అంటే ఇంపార్టెంట్ అప్డేట్లా అనిపిస్తే మీకు చెప్తూ ఉంటాను. సో స్టాక్ మార్కెట్స్ పరంగా చెప్పాలంటే పెద్దగా సరే ఈ ప్యానిక్నెస్ గురవ్వాల్సిన అవసరం లేదు. అయితే సరే ఏంటి, రేపు మార్కెట్స్ ఓపెన్ అయ్యేంత వరకు, గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేంత వరకు మనకి ఏంటి దీని తాలూకా ఇంపాక్ట్ తెలీదా అంటే, బిట్ కాయిన్ ఉన్నదండి. చూడండి, బిట్ కాయిన్ ఇది రౌండ్ ద క్లాక్ ట్రేడ్ అవుతూ ఉంటుంది కదా. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 1.8% ఇవాళ, అండ్ నిన్న కొంచెం 0.7% ఎంతో పెరిగినట్టుంది. సో బిట్ కాయిన్ పెరుగుతూ ఉన్నది. నౌ బిట్ కాయిన్ పెరిగితే మన మార్కెట్స్ ఆర్ ఎల్స్ గోల్డ్ తాలూకా సెంటిమెంట్స్ ఏమైనా తీసుకోవచ్చా? అంటే బిట్ కాయిన్ పెరిగితే గోల్డ్ పెరుగుతుందా లేదా, బిట్ కాయిన్ పెరిగితే మన ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయా లేదా, అంటే డైరెక్ట్ రిలేషన్లో కాకపోయినా ఏమైనా థియరిటికల్గా కూడా ఏమైనా తీసుకోవచ్చా? మీకు తెలుసా అండి, రిలేషన్ తెలుసా? ఇన్వర్స్ రిలేషనా, డైరెక్ట్ రిలేషనా, ఏమైనా తెలుసా మీకు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ముందు గోల్డ్ సైడ్ నుంచి చూద్దాం. బిట్ కాయిన్కి గోల్డ్కి ఇన్వర్స్ రిలేషన్ ఉన్నది. ఎందుకంటే ఈ గోల్డ్ అనేది ఆల్మోస్ట్ లైక్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ వల్ల నడిచే ఒక సెక్యూరిటీ. అదేందా, జనాలు రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేనప్పుడు గోల్డ్ ఎక్కువ కొంటూ ఉంటారు, దానివల్ల గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. ఈ బిట్ కాయిన్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ రిస్క్ ఆన్ అసెట్ కింద తీసుకోవచ్చండి. అంటే రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే బిట్ కాయిన్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అప్పుడు మాత్రమే బిట్ కాయిన్ పెరుగుతూ ఉంటుంది. శనివారం ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత శనివారం పెరిగింది, ఆదివారం కూడా పెరుగుతూ ఉన్నది. ఈ రిస్క్ ఆన్ సెంటిమెంట్లో కంటిన్యూ అవుతుందండి. అంటే దాని అర్థం ఏంటి, ఆ యూఎస్ అని వెనెజువలా అని ఈ తాలూకా ఇంపాక్ట్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో లేదంటే ఎకానమీ పరంగా పెద్ద ఇంపాక్ట్ లేనట్టే తీసుకుంటున్నారనమాట. పానిక్నెస్ అనేది తీసుకోవట్లేదు, అదేం లేదా. అయితే రేపు మార్నింగ్ కూడా మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు ఒకసారి బిట్ కాయిన్ తాలూకు సెంటిమెంట్స్ ఏంటని చూడండి. ఒకవేళ మండే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటే, అంటే మళ్ళీ రిస్క్ ఆఫ్ మోడ్ ఏమైనా వస్తుందా అనేది తెలుసుకుంటూ ఉండొచ్చు. అలాగే యూఎస్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇండియన్ మన గిఫ్ట్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది ఏంటి అనేది ఎలా చూసుకోవచ్చు అండి. చూద్దాం, రేపు మార్నింగ్ ఒక 7 ఆ టైంకి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాం. ఓకే కదా. ఇది ఒకసారి చూడండి, మన ట్విట్టర్ అదే ఎక్స్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఇమేజ్. ఈ వెనెజువలాని ఒకవేళ యూఎస్ ఆక్రమించుకుంటే, యూఎస్ ఫ్రెండ్లీ వెనెజువలా అయితే మన రిలయన్స్ ఇంచుమించి ఒక 2 మిలియన్ బ్యారెల్స్ పర్ మంత్ వెనెజువలా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓఎన్జీసీ విదేశ్ అని చెప్పి వెనెజువలాలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీనికి. అలాగే మిగతా ఓఎంసీస్ కూడా ఏంటంటే కొంచెం చీప్ ఆయిల్ రావచ్చు, ఎల్ఎన్టీ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అని ఇలాంటివి కొంచెం ఫోకస్, అంటే వీటికి పాజిటివ్ అనే మాట్లాడుతున్నారు, ఈ స్టాక్స్ పాజిటివ్ అనే మాట్లాడుకుంటున్నారంటే ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదంటే గుర్తుంచుకోవడం ఏదో చేసుకుంటూ ఉండండి. అసలు ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, మీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్. రైట్, ఇంకా ఇదొకటి చూడండి, గ్లోబల్ ఎకనామిక్ క్యాలెండర్ ఈ నెక్స్ట్ వీక్ పరంగా చూసుకుంటే ఈ ఇమేజ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తారండి. యూఎస్ఏ తాలూకా పిఎంఐ డేటా, మన ఇండియన్ తాలూకా పిఎంఐ డేటా, అలాగే ఫెడ్ తాలూకా స్పీచ్ ఏదో ఉన్నది అంటున్నారు, మన ఇండియా తాలూకా ఫిజికల్ ఇయర్ జీడిపి ఫైనల్ కాదు ప్రొవిజనల్. అండ్ అలాగే ఇందులో మెన్షన్ చేయలేదు కానీ January 9th అంటే ఫ్రైడేనా మన ఇండియా తాలూకా డిపాజిట్ గ్రోత్ ఏంటి, లోన్ గ్రోత్ ఏంటి అనే డేటా ఆర్బీఐ ఇస్తుందండి. అది కొంచెం ఇంపార్టెంట్ అవ్వనుంది, ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ ఎలా ఉన్నది, లోన్ గ్రోత్ ఎలా ఉన్నది, డిపాజిట్స్ గ్రోత్ ఎలా ఉన్నది అనేది మార్కెట్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. Q3 తాలూకా అప్డేట్స్ చూస్తున్నారా లేదా, బీభత్సంగా ఇస్తున్నారండి. సరే చూద్దాం, దాని గురించి మాట్లాడదాం. బట్ ఈ గ్లోబల్ ఎకనామిక్ క్యాలెండర్ అర్థమైంది కదా. నన్ను అడిగితే అన్నిట్లో బాగా ఇంపార్టెంట్ పరంగా మాట్లాడాలంటే ఇదండి, థర్స్డే వచ్చే డేటా, యూఎస్ తాలూకా జాబ్స్ పరిస్థితి ఏంటనేది చెప్పే డేటా. అసలు ఆ ఇమేజ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అయితే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రూపాయి తెలుగు అని సెర్చ్ చేయకుండా మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నదండి, సారీ జాయిన్ లింక్ ఉన్నది. ఈ లింక్ ద్వారా మాత్రమే మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, లేదంటే ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫైర్స్ తాలూకా బెనిఫిట్స్ ఏంటి, దాని తాలూకా ఫీచర్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మీరు ఒక మంచి బ్రోకర్ కోసం చూస్తున్నట్టు ఉంటే చూడండి, ఫైర్స్ వాళ్ళు అనలిటిక్స్ ప్లాట్ఫామ్లో ఆప్షన్స్ కూడా యాడ్ చేశారు. డైరెక్ట్గా ఈ అనలిటిక్స్ ద్వారా ఏంటంటే ఓఐ దేనికి ఎక్కువ పెరుగుతుంది, దేనికి ప్రైస్ ఫాలో అవుతుంది, ఓఐ చేంజ్ ఎక్కువ దేంట్లో ఉన్నది, మ్యాక్స్ పెయిన్ పరంగా ఏంటి అనేది మొత్తం చూసుకోవచ్చు అండి, ప్రతిదానికి చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఆప్స్ట్రా డిఫైన్ వెబ్సైట్ యూజ్ చేసుకోవడం, లేదంటే ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఇంకేమీ అవసరం లేదండి. మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం
మన ఫైర్స్ ప్లాట్ఫామ్లో ఉన్నదన్నమాట. న్యూస్ పరంగా అయితే న్యూస్ చూసుకుంటూ ఉండొచ్చు, అనలిటిక్స్ పరంగా హీట్ మ్యాప్ అనేది ఇక్కడ ఉంటుంది, అలాగే ఎఫ్ఐ డేటా ఇక్కడ ఉంటుంది, A to Z మొత్తం అంతా ఇదే చూసుకోవచ్చండి. సో ఇలాంటి ఫీచర్స్ ఇస్తున్న మన ఫైర్స్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మా ద్వారా మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈ రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, ఇంకా అర్నింగ్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఒక పెద్ద స్టాక్లో మాట్లాడాలంటే అవెన్యూ సూపర్ మార్ట్స్ అండి. అది కూడా శనివారం రానుంది. సో ఈ వీక్ చిన్న ఏదో తేజస్ నెట్వర్క్స్ అని, ప్రీమియర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట, KSH ఇంటర్నేషనల్ రీసెంట్గా లిస్ట్ అయిన స్టాక్. సో ఇలాంటి ఏవో చిన్నవే తప్ప పెద్ద స్టాక్స్లో మాట్లాడాలంటే నెక్స్ట్ వీక్ అండి. TCS అని, ఇన్ఫోసిస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. బట్ ఈ వీక్ పరంగా మాట్లాడాలంటే అవెన్యూ సూపర్ మార్ట్స్ January 10th అంటే శనివారం ఉన్నాడు. ఓకేదా? బట్ ఈ లోపల వస్తున్న అప్డేట్స్ చూస్తున్నారా లేదా? Q3 ఆఫ్ FY26 తాలూకా బిజినెస్ అప్డేట్స్ చూస్తున్నారా లేదా? ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే ప్రైవేట్ లెండర్స్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వీటి తాలూకా పర్ఫార్మెన్స్ చాలా అగ్రెసివ్గా ఉందండి. CSB బ్యాంక్ ఇది స్టార్ పర్ఫార్మర్. గ్రాస్ అడ్వాన్సెస్ ఒక 29% పెరిగాయి అనమాట. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే గోల్డ్ లోన్స్ ఒక 46% పెరిగింది. సో గోల్డ్ రేట్స్ పెరగడం వల్ల జనాలు గోల్డ్ పెట్టి ఎక్కువ లోన్స్ తీసుకుంటున్నట్టు అర్థం కదా. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఇది కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందండి. కొత్త లోన్స్ ఒక 55% పెరిగాయి. ఇందులో సెక్యూర్ లోన్స్ పరంగా చెప్పాలంటే పోర్ట్ఫోలియోలో 48% అదే ఉన్నది. కరూర్ వైశ్య అని చెప్పి ఇది స్టడీగా గ్రో అవుతుంది, 15 to 17% రేంజ్లో అలా గ్రో అవుతుంది. అలాగే PSU బ్యాంక్స్ ప్రకారం చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ అండి, బిజినెస్ 13% పెరిగింది. కాసా రేషియో అయితే 44.1% ఉన్నదన్నమాట. అండ్ అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, యూనియన్ బ్యాంక్ అని వీటి తాలూకా గ్రోత్ కొంచెం స్లోగా ఉన్నది. అంటే పెద్ద బ్యాంక్స్ కాబట్టి బేస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, యూకో బ్యాంక్ అని ఇవి కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి. అలాగే రిటైల్ స్టాక్స్లో చెప్పాలంటే V2 రిటైల్ బ్లాక్ బస్టర్ నెంబర్స్ ఇచ్చిందండి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఒక 12.8% అలా ఉంటే మొత్తం మీద సేల్స్ ఒక 57% పెరిగాయి. అలాగే డీమార్ట్ రెవెన్యూ ఒక 13% పెరిగింది అంటున్నారు. అలాగే బ్యాంక్ బజార్ చూసుకుంటే కొత్త స్టోర్స్ ఓపెన్ చేయడం వల్ల 38% అలా గ్రోత్ వచ్చింది. అయితే సాయి సేల్స్ అదే కళామందిర్ ఉన్నది కదా, దీని తాలూకా సేల్స్ ఒక 8% అలా ఫాలో అయిందండి. సారీ అండి, కొంచెం ఆ జలుబు ఎక్కువ చేసేస్తూ ఉన్నది. వీడియో రికార్డింగ్ అవుతున్న టైంలో ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నది. అందుకనే కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ గొంతు సరి చేసుకుంటూ వీడియోస్ చేయడం జరుగుతుంది. అందుకని ఆ డిస్టర్బెన్స్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. బట్ ప్లీజ్ సరే, NBFC అండ్ ఇన్ఫ్రా పరంగా మాట్లాడుకోవాలంటే SG ఫిన్సర్వ్ అండి, లోన్ గ్రోత్ డబల్ అయ్యింది, చాలా అగ్రెసివ్గా ఉన్నదన్నమాట. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే బజాజ్ ట్విన్స్ పరంగా మాట్లాడాలి అంటే ఒక 22% అలా ఏలో గ్రోత్ చూపించింది. IREDA పరంగా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 29% గ్రోత్ చూపించింది. నా రియల్ ఎస్టేట్ పరంగా మాట్లాడుకోవాలంటే శోభా డెవలపర్స్ రియల్ ఎస్టేట్లో 52% సేల్స్ గ్రోత్ చూపించిందండి. మామూలు విషయం కాదు. ముంబై ఎంట్రీ సక్సెస్ అయినట్టే. మ్యార్కో పరంగా చూసుకుంటే 20% గ్రోత్ అలాగే ఉన్నది. అలాగే ఎస్ బ్యాంక్ కూడా మంచి నెంబర్సే పోస్ట్ చేసింది. బట్ సరే, ఒక వర్డిక్లా చెప్పాలంటే బ్యాంకింగ్ అని, ఫైనాన్స్ అని, క్రెడిట్ గ్రోత్ బాగా పెరిగిందండి. ఇంచుమించు ఆన్ అన్ యావరేజ్గా 17% అలా పెరిగింది. సో ఎకానమీలో మనీ సర్క్యులేషన్ బాగున్నదన్నమాట. అండ్ రిటైల్ పరంగా చూసుకుంటే సెలెక్టివ్గా కొన్ని బాగా పెరిగాయి, కొన్ని అటు ఇటు అలాగ ఉంటూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకోవాలంటే బాగా స్ట్రాంగ్ నెంబర్స్ చూసింది. అండ్ అలాగే PSU బ్యాంక్స్ పరంగా చెప్పాలి అంటే ఒకవేళ అంటే ఆ సైజ్ వల్ల ఏదో కానీ కొంచెం గ్రోత్ అయితే స్లో అయిందండి. చిన్న బ్యాంక్స్తో పోల్చుకుంటే పెద్ద బ్యాంక్స్ తాలూకు సైజ్ అదే ఆ గ్రోత్ అనేది కొంచెం స్లో అయింది. అయితే వీటన్నిటిలో చెప్పాను కదండి, కొంచెం ఎక్కువ షాక్ ఇచ్చింది అయితే SG ఫిన్సర్వ్. నెంబర్స్ ప్రకారం చెప్పుకోవాలి అంటే చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చెప్పుకోవాలంటే 105% గ్రోత్ అండి. ఇయర్ టిల్ డేట్ పరంగా చెప్పుకోవాలి అంటే ఒక 9 months పరంగా చెప్పాలి అంటే 43% గ్రోత్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చెప్పుకోవాలంటే 12% గ్రోత్. ఇవి వీళ్ళు చెప్పింది. అండ్ అలాగే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే ఒకసారి మన ఫైర్స్ ప్లాట్ఫామ్లోనే SG ఫిన్సర్వ్ దాకా ఫండమెంటల్స్ చూద్దామండి. ఇంపార్టెంట్ వాల్యూస్ పరంగా చూస్తే ROA చూడండి, ఇంచుమించు 5.5%. రీసెంట్గా చూసుకుంటే 3.86% అలా ఉన్నది. బట్ అంటే మీకు మిగతా వాటితో పోల్చుకుంటే ఒకసారి మీకు తెలిసిపోతుందండి. చూడండి, బజాజ్ ఫైనాన్స్ అయినా ఇవన్నీ ROA పరంగా చూసుకుంటే 4. బజాజ్ ఫైనాన్స్ ఓకే టాప్ పర్ఫార్మర్లు అండి. ముత్తూట్ ఫైనాన్స్ అది గోల్డ్ లోన్స్ కాబట్టి బాగానే ఉన్నది. బజాజ్ హోల్డింగ్ ఇది కొంచెం బాగానే ఉన్నది. ఈ అన్నిటితో పోల్చుకుంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఒక డీసెంట్ నెంబరే కదా ఇది SG ఫిన్సర్వ్ 3.86. అయితే దీనికన్నా ముందు 5 ఉండేది. అదే కదా, ROA పరంగా చూసుకుంటే మంచి స్టాక్ అండి ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇండియా తాలూకా సప్లై చైన్ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు పర్సనల్ లోన్స్ ఇవ్వరండి. వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా సప్లై చైన్ ఫైనాన్సింగ్. అంటే పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ తాలూకా డీలర్స్కి, వెండర్స్కి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇస్తారనమాట. అదేనా లేదా, సే ఫర్ సపోజ్ మ్యారికో లాంటి ఒక పెద్ద కంపెనీ ఒక చిన్న సప్లయర్కి మాకు బిస్కెట్స్ లేకపోతే వీట్ అనుకోండి, నాకు వీట్ నువ్వు ప్రతి నెల ఇన్ని కేజెస్ ఇన్ని టన్స్ ఇవ్వాలి అని చెప్పి ఏదో చెప్పిందనమాట. బట్ వీళ్ళ దగ్గర మామూలుగా చూసుకుంటే డబ్బులు ఉండవు. అఫ్కోర్స్ నెలాఖరికి వీళ్ళు మ్యారికోకి ఆ వీట్ సప్లై చేస్తే వాళ్ళు ఒక 15 daysలోనో 20 daysలోనే డబ్బులు ఇచ్చేస్తారు. బట్ ఈ లోపల ఖర్చుకి డబ్బులు ఉండాలి కదా, వర్కింగ్ క్యాపిటల్ డబ్బులు ఉండాలి కదా, ఆ డబ్బులు ఈ ఫిన్సర్వ్ వాళ్ళు ఇస్తారండి, SG ఫిన్సర్వ్ వాళ్ళు ఇస్తారు. సో ఇదొక షార్ట్ టర్మ్ లెండింగ్, 30 to 90 daysలోనే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ 2, ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు మ్యారికో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఎవరు, SG ఫిన్సర్వ్ వాళ్ళు మ్యారికో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారన్నమాట. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఈ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మ్యారికో వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తారన్నమాట, వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదు, సో మీరు వాళ్ళ డబ్బులు హోల్డ్ చేయండి లేకపోతే ఏదో.
సో అలా కూడా ఉంటదనమాట. అందుకనే ఏంటంటే ఈ సప్లయర్స్ అయినా, డీలర్స్ అయినా వీళ్ళు ఎక్కువగా భయపెడుతూ డబ్బులు తిరిగి కట్టేస్తుంటారు. టైమ్‌లీ కట్టేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది? అసెట్ క్వాలిటీ బావుంటుంది. సో సో చూడండి, ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. గ్రోత్ అయితే బాగా స్పీడ్‌గా పెరుగుతున్నారు. బట్ మిగతా కూడా చూస్తూ ఉండాలి. లైక్ యాంకర్ కాన్సంట్రేషన్ అంటే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళందరూ ఆపేస్తే ప్రాబ్లమ్ అవుతది. ఆర్‌బీఐ ఎప్పుడైనా వీళ్ళని కొంచెం కట్టడి చేయొచ్చు. ఈక్విటీ డైల్యూషన్ ఇప్పుడు 6,000 క్రోర్ ఆర్డర్ బుక్ ఎంతో, లోన్ బుక్ ఎంతో తీసుకుందాం అనుకుంటుంది. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకొక విషయం అండి, మనం ఈ ఆటో సేల్స్ డేటా చెప్పుకున్నప్పుడు ఓలా కోసం కవర్ చేసుకోలేదు. సో అందుకని మళ్ళీ సపరేట్‌గా కవర్ చేయాల్సి వస్తుంది. ఇది బానే ఉన్నదండి. రీసెంట్‌గా అంటే జనవరి పరంగా మాట్లాడుకోవాలంటే ఒక 12% ఎంతో పెరిగింది, చూసారు కదా. ఎందుకంటే నవంబర్‌లో ఓలా తాలూకా మార్కెట్ షేర్ 7.2% అలా పడిపోయింది. చూసాం కదా మనం. బట్ డిసెంబర్‌లో ఆ మార్కెట్ షేర్ 9.3%కి పెరిగిందండి. అంతే కాకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ డిసెంబర్‌లో అయితే 12% అలా టచ్ అయింది. సో ఈవీ మార్కెట్‌లో కాంపిటీషన్ పెరుగుతున్న టైంలో ఓలా మళ్ళీ కమ్‌బ్యాక్ అని చెప్పలేం గానీ, కొంచెం మార్కెట్ షేర్ పెంచుకోవడం ఇన్వెస్టర్స్‌కి నచ్చిందనమాట. వీళ్ళ తాలూకా సర్వీస్ ఇష్యూస్ అవన్నీ రిజాల్వ్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. డిసెంబర్‌లో వచ్చిన కంప్లెయింట్స్‌లో 77% సేమ్ డే రిజాల్వ్ చేసేసామని కంపెనీ చెప్తుంది. పీఎల్ఐ స్కీమ్ ఒకటి రీసెంట్‌గా డబ్బులొచ్చాయి. అలాగే భారత్ సెల్ వీళ్ళ తాలూకా ఓన్ బ్యాటరీ టెక్ ఒకటి ఉన్నది. సో అంటే ఒక్కొక్కటిగా పాజిటివ్స్ మళ్ళీ వస్తాయన్నమాట. బట్ పూర్తిగా పాజిటివ్ అంటే చెప్పలేము. నన్ను అడిగితే ఇదొక ట్రెండ్ రివర్సల్ అని చెప్పలేము. బట్ ఉన్న నెగెటివ్స్ నుంచి అయితే కొంచెం బయటకు వస్తుందని అనిపిస్తుందండి. రైట్, ఇదండి ఈ వీడియో. అసలు కొంచెం ఆ జలుబు దానివల్ల ఏంటంటే మధ్య మధ్యలో బ్రేక్స్ అది తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వాయిస్ అది సెట్ చేసుకొని వీడియో చేయాల్సి వచ్చింది. బట్ అటు ఇటులో ఏమైనా మీరు ఇబ్బంది పడినట్టుంటే ప్లీజ్ క్షమించండి. రైట్, జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.